ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే నంబర్ 1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే నంబర్ 1 గా రాణిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్, సక్సెస్ కి ఏకైక చిరునామా. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకు మాత్రమే. తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1699 రూపాయలకి మాత్రమే మీకోసం. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపాయలు మాత్రమే మీకు అందించబడుతుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా ఉచితంగా అందించబడతాయి. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో 2799 రూపీస్ కి మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా ఉచితంగా అందించబడతాయి. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపాయలకి మీకు అందించబడుతుంది. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల బయోలాజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2799 రూపీస్ మాత్రమే. అయితే దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 2799 రూపీస్ మాత్రమే. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా పూర్తిగా ఉచితం. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 4799 రూపాయలు మాత్రమే. దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించిన 3 పుస్తకాలు కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, అలాగే జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా సరే కేవలం 1699 రూపాయలకి మాత్రమే. తెలంగాణ స్టేట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1699 రూపీస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ ఓన్లీ ఫర్ 1499 రూపీస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ విత్ 9 months వ్యాలిడిటీ కేవలం 399 రూపీస్ కి మాత్రమే. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలకి మాత్రమే 1 year వ్యాలిడిటీతో. తెలంగాణ గ్రూప్ 4 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 899 రూపీస్ కి మాత్రమే మీకోసం. తెలంగాణ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపాయలు మాత్రమే, విచ్ హ్యాస్ ఓన్లీ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 9 months వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్ మాత్రమే. Hello everyone, welcome back to S&S Publications. Myself Swarupa. సో ఇవాల్టి మన వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి వాళ్ళకు కూడా ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఈ ఫ్యాక్టరే డిసైడ్ చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరు జాబ్కి సెలెక్ట్ అవుతారు, కొంతమంది ఎందుకు క్వాలిఫై అవ్వరు అనేది. సో మరి ఇవాల్టి ఆ టాపిక్లోకి ఎంటర్ అవుదామా? సరే, స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న యాక్టివిటీతో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. వెరీ సింపుల్, జస్ట్ అజ్యూమ్, ఒక్కసారి అజ్యూమ్ చేసుకోండి. ఏంటి అంటే, మీ అందరికీ ఒక్కొక్కరికి 86,400 రూపీస్, ఎంత అమౌంట్? 86,400 రూపీస్ మార్నింగ్ మీరు లెగ్గానే మీ అకౌంట్లోకి డిపాజిట్ అయ్యింది అని అనుకోండి. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, మీరు ఎంటైర్లీ ఆ 86,400 రూపీస్ని మీరు స్పెండ్ చేయాలి. బట్ ఇక్కడున్న 2 కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కండిషన్, మీరు 1 రూపీ కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి అంటే, బై ద ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర 1 రూపీ కూడా సేవింగ్స్ చేయకూడదు, లేదంటే నెక్స్ట్ డే కూడా సేవ్ చేయకూడదు. చాలా సింపుల్ కండిషన్స్ కదా. సో 86,400 రూపీస్ మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి. మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ ఎవ్వరికి ఇవ్వకూడదు, దాన్ని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు అని చెప్పినప్పుడు వెంటనే మనము ఆ 86,400 రూపీస్ని చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తాం కదా. దానికి పెద్ద టైం కూడా అవసరం లేదు, రోజులో చివరి వరకు అంటే ఈవినింగ్ వరకు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనకు 86,400 రూపీస్ కనుక ఇచ్చినట్టయితే మన లైఫ్లో మనకి ఏవైతే కావాలి అని అనుకుంటున్నామో, ఏ రకంగా అయితే అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నామో వాటికి స్పెండ్ చేస్తాం. సపోజ్ కొంతమంది మొబైల్స్కి స్పెండ్ చేస్తారు, అదే అమ్మాయిలు అయితే గోల్డ్కి ఖర్చు పెట్టుకుంటారు, తర్వాత షాపింగ్కి,
ఆర్ ఎల్స్ బైక్, ఆర్ ఎల్స్ ల్యాప్టాప్, ఇలా. సో రకరకాలుగా మీరు ఖర్చు పెట్టుకుంటారు కదా. సో వెంటనే 86,400 రూపీస్ ఖర్చు చేసేసారు. సిమిలర్లీ దాన్ని వెరీ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ మీకు ఒక 86,400 రూపీస్ ఇచ్చి మీరు వాటిని స్పెండ్ చేయండి, ఎవరికి ఇవ్వకండి అనే కండిషన్స్తో ఇచ్చినప్పుడు కూడా నెక్స్ట్ డే కూడా మీరు రిమైనింగ్ వాటిపైన స్పెండ్ చేస్తారు. అంటే మీకు ఎవరైనా కనుక మనీ ఇచ్చి దాన్ని మిగల్చకూడదు, నెక్స్ట్ డే కూడా సేవ్ చేయకూడదు, మీరు మాత్రమే స్పెండ్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా వైజ్గా ఆలోచించి చాలా ప్లానెడ్గా మనకి ఏవైతే ఫస్ట్ ఇంపార్టెంటో, ఏవైతే మనకు లేవని అనుకుంటున్నామో, వేటి వల్ల అయితే మనం హ్యాపీగా ఉంటామో వాటిపైన ఖర్చు పెట్టేశాం కదా. సో అంటే మనీ ఇచ్చినప్పుడు, ఈ మనీ ఇచ్చినప్పుడు మనం ఇందులో 1 రూపీ కూడా వేస్ట్ చేయలేదు, ఎవరికి ఇవ్వలేదు. మరి అలాగే మన ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డే టు డే లైఫ్లో ఎవ్రీడే మనకు 86,400 సెకండ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ 86,400 అంటే మనీ అని ఫస్ట్ చెప్పాను కదా. జనరలీ మనకు ఉన్న 24 hours ఒక డేలో 86,400 సెకండ్స్ ఉంటున్నాయి. ఇలా ఎవ్రీడే ప్రతి ఒక్కరికి 86,400 సెకండ్స్ అనేవి అందరికీ వస్తున్నాయి. మరి ఇంతే వైజ్గా, ఇంతే ప్లానెడ్గా మీకు వచ్చిన ఈ 86,400 సెకండ్స్ని మీరు ఖర్చు పెడుతున్నారా? నిజంగా మనం ఖర్చు పెడుతున్నామా? హానెస్ట్గా సమాధానం చెప్దామా? నో కదా. ఎలా అయితే ఈ మనీని ఈచ్ అండ్ ఎవ్రీ రూపీని క్యాలిక్యులేట్ చేసి వేస్ట్ అవ్వకుండా, ఎవరికి ఇవ్వకుండా ఖర్చు పెట్టాము, మరి 86,400 సెకండ్స్ని కూడా అలాగే ఖర్చు పెడుతున్నామా అంటే లేదు. వై? ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నాము? మరి మనకు తెలీదా మనీ కన్నా టైం అనేది ఇంపార్టెంట్ అని? ఎవ్రీవన్ నోస్ కదా, టైమ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ మనీ. చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు చదివే ఉంటాం. మరి బట్ స్టిల్ ఎందుకు మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మరి టైంకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అనేది ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ టైం. సో మనకు ఈ డైలీ లైఫ్లో ఉన్న 86,400 సెకండ్స్ని ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నాము, ఒకవేళ ఖర్చు పెట్టినట్టు అయితే ఎలా ఉంటుంది మన లైఫ్ అనేది తెలుసుకుందాము. సో టుడేస్ అవర్ టాపిక్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ అవర్ టాపిక్? టైమ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ మీన్ బై టైమ్ మేనేజ్మెంట్? ద వే హౌ యూ మేనేజ్ ద టైమ్. మనకున్న టైంని మనం ఎలా మేనేజ్ చేస్తాము? సి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతోమంది ప్రిపేర్ అవుతారు కదా, కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతారు. మరి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయా? అందరూ క్వాలిఫై అవుతారా అంటే లేదు, కొంతమందికి మాత్రమే వస్తాయి. మరి డిఫరెన్స్ ఎక్కడుంది? వాళ్ళకు 24 hours ఉంది, మీకు 24 hours ఉంది. మరి డిఫరెన్స్ ఎక్కడుంది అంటే ఎవరు ఆ టైంని ఎలా యూస్ చేసుకుంటున్నారు, ద వే హౌ యూ ఆర్ యూటిలైజింగ్ ద టైం, అది మాత్రమే డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మరి ఎందుకు ఈవెన్ దో మనకు టైం అనేది చాలా ప్రీషియస్ అని తెలిసినా సరే మనం ఎందుకు క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం? రీజన్స్ తెలుసుకుందామా? ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? కమ్. సో ద ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఫస్ట్ రీజన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల ప్రతి హ్యూమన్ బీయింగ్ తన లైఫ్లో ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ప్లానింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లై చేశారు. మరి అప్లై చేస్తే సరిపోతుందా? నో, దట్ ఈజ్ నాట్ ఎనఫ్. మీరు మీ పర్సనల్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ టైప్ ఆఫ్ బుక్స్ మీరు గ్యాదర్ చేయాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సిలబస్ ఏంటి, ఎంత టైం తీసుకుంటుంది, మీకు ఎంత టైం ఉంది, మీరు ఇంకా ఏమన్నా ప్రొఫెషనల్గా కూడా ఏదైనా జాబ్ చేస్తున్నారా? సో ఇవన్నీ మీరు పక్కాగా ముందే ప్లాన్ చేసుకోవాలి. సో మీ గోల్ ఏంటి? మీ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏవేవి హెల్ప్ చేస్తాయి, ఈ పాత్లో ఎలాంటి అబ్స్టకిల్స్ ఉన్నాయి, ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఎలాంటి బుక్స్ మనకి హెల్ప్ అవుతాయి. సో మీరు ఎన్ని అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీ సైడ్ నుండి ఇవ్వాలి, మీరు ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వగలరు. సో ఈ గ్రౌండ్ వర్క్ మినిమం ప్లానింగ్ అనేది ఉండాలి. ఈ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకున్న టైంని మనం యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల వీ కెనాట్ సీ ద రిజల్ట్స్ అనేవి మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోవచ్చు. ఏదైనా హాలిడేస్ వస్తేనే ఒక చిన్న ట్రిప్ వెళ్ళాలి అంటేనే ఎంతో ప్లానింగ్ చేసుకుంటారు కదా.
ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఫస్ట్ ఎవరెవరితో వెళ్ళాలి అక్కడికి, అంటే మీ ఫ్రెండ్స్తో వెళ్ళాలా, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి అక్కడికి, ట్రైన్లో వెళ్ళాలా, పర్సనల్ కార్లో వెళ్ళాలా, లేదంటే ఎలా వెళ్ళాలి, తర్వాత ఎంత బడ్జెట్ అవుతుంది, ఇజంట్ ఇట్, ఆ ప్లేస్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఫుడ్ అయినా అకామిడేషన్ అయినా ఎవ్రీథింగ్ దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, తర్వాత ఎన్ని డేస్లో రిటర్న్ అవ్వాలి. ఒక చిన్న ట్రిప్ వెళ్ళడానికే మనము 5 స్టెప్స్లో మేము ప్లానింగ్ చేసుకున్నాం కదా. మరి మన లైఫ్లో ఉన్న గోల్ రీచ్ అవ్వాలి అంటే మనకున్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఈ ప్రాపర్గా ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. మరి అంతే కదా, ఉన్నట్టుండి సడన్గా మనం ఒక ట్రిప్ వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఒకవేళ ముందే డిసైడ్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఏదో మీరు బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు కానీ అక్కడ వెంటనే బస్సులు లేకపోవచ్చు, మీరు ఏం చేయాలి, ఆ బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, అవునా, అంటే అక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది. ఒకవేళ బస్సు వచ్చిన తర్వాత వెళ్తే మీరు వెంటనే అక్కడ హోటల్స్లో అకామిడేషన్ అనేది దొరక్కపోవచ్చు, రూమ్ వేకెన్సీస్ అనేవి ఉండకపోవచ్చు. సో యూ నీడ్ టు మూవ్ ఆన్ టు అదర్ హోటల్స్, వేరే హోటల్స్కి వెళ్ళాలి, అక్కడ రూమ్స్ని వేకెన్సీస్ ఉన్నాయి లేదా అని గ్యాదర్ చేసి ఇలా సర్చ్ చేసుకోవాలి, దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది కదా. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్లనే మనకు ఉన్న 86,400 సెకండ్స్లో టైం అనేది బెస్ట్గా యూటిలైజ్ చేసుకోలేం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయలేము. సో ఆస్పిరెంట్స్ కూడా అంతే, నేను ఇవాళ ఒక 3 hours చదవాలి అని వీళ్ళు అనుకుంటారు, బట్ 3 hoursలో వాళ్ళు నిజంగా 3 hours స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వగలుగుతున్నారా, మంచి టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కదా. సో ఎందుకు అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల. ఈ 3 hoursలో ఓకే నాకు చదవాలనిపిస్తుంది నేను చదివేయడం అన్నట్టు కాదు, ఈ 3 hoursని మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి డివైడ్ చేసుకుంటున్నారు, ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఆ చాప్టర్స్కి రిలవెంట్గా బుక్స్ అనేది ఏవి ద బెస్ట్ బుక్స్ అని మీరు ముందే ఇదంతా ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు క్వాలిటీ ఆఫ్ టైం అనేది యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది. సో ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ వల్ల మనము క్వాలిటీ ఆఫ్ టైం అనేది యూటిలైజ్ చేయలేము. What is the next one? Diversions. Diversions. ఏంటి డైవర్షన్? We are in 21st century కదా, మనము లేటెస్ట్ జనరేషన్లో ఉన్నాం, 21st centuryలో ఉన్నాము. మనకు చాలా టెంప్టేషన్స్ ఉన్నాయి, అంటే మన చుట్టూ ఎన్నో మనల్ని టెంప్ట్ చేస్తున్నాయి. అది ఫుడ్ పరంగా అయినా అవ్వచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా అవ్వచ్చు, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కిల్ అవర్ టైం. మనకున్న టైంని కిల్ చేసే విధంగానే మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నాయి. సో మేజర్గా చెప్పాలి అంటే ఇప్పుడున్న 21st century అంటే సెంచురీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ డైవర్షన్ అంటే ఏం చెప్పాలి అంటే మొబైల్. ఇది లేటెస్ట్ సర్వే ప్రకారంగా తెలిసింది ఏంటి అంటే మొబైలే ఒక హ్యూమన్ బీయింగ్కి పెద్ద డైవర్షన్ అయిపోయింది. అది పర్సనల్ లైఫ్ అయినా సరే, ప్రొఫెషనల్ లైఫ్ అయినా సరే, ఒక పర్సన్ యొక్క క్వాలిటీ ఎఫర్ట్స్ అనేవి లేవు అంటే దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మొబైల్. అదేంటి మేడం మొబైల్లో ఎక్కువ నెగిటివిటీనే ఉందా అని అంటే నో, నెగిటివిటీ లేదు, పాజిటివిటీ కూడా ఉంది. ఇట్ డిపెండ్స్, అది ఎవరు దేన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అన్న దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి, మొబైల్ మీ పరంగా అది పాజిటివా నెగిటివా? ఇక్కడ నేను ఎందుకు మొబైల్ డైవర్షన్గా చెప్తున్నాను అంటే ఆస్పిరెంట్స్ సరే ప్లాన్ చేసుకున్నారు, నేను ప్రిపేర్ అవ్వాలి, ఈ బుక్స్ ఇంత టైం స్పెండ్ చేయాలని చక్కగా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఏమవుతుంది అంటే ఈ మొబైల్ ఉండడం వల్ల ప్రిపేర్ అవుదాము అని ఒక ప్లేస్ చూస్ చేసుకొని ఒక స్పెసిఫిక్ టైం నోట్ చేసుకొని కూర్చున్నారు ప్రిపరేషన్కి. సో ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక 1/2 hour తర్వాత 45 minutes తర్వాత వెంటనే మొబైల్ అనేది ఒక నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే ఒక రింగ్ వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ వస్తుంది. సో వెంటనే ఏమవుతుంది, ప్రిపేర్ అవుతున్న మైండ్ వెంటనే కమాన్ ఏదో మొబైల్లో నీకు ఎవరో మెసేజ్ పెట్టారు, లేదంటే ఎవరో కాల్ చేశారు, కమాన్ గో ఫర్ ఇట్ అని అంటుంది. సో హ్యూమన్ బ్రెయిన్ కదా, వెంటనే ఏం చేస్తాం మనము చాలా క్యూరియస్గా వెంటనే ఆన్సర్ చేస్తాం, లేదంటే వెంటనే వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తాం. ఇలా మనము డైవర్ట్ అనేది అవుతున్నాం. లేదంటే కొన్నిసార్లు మనం ప్రిపేర్ అవుతున్నా సరే కొన్నిసార్లు మనకు వీక్ మైండెడ్గా కూడా ఉంటాం. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ప్రతిసారి 100% ఎఫర్ట్స్ పెట్టలేము కదా, కొంచెం వీక్ టైమ్స్ కూడా ఉంటాయి. అలాంటి టైమ్స్లో ఏం చేస్తాము అంటే కమాన్ చాలు ఇప్పటి వరకు 1/2 hour చాలా కష్టపడ్డావు, ఇప్పుడు ఒక గేమ్ ఆడు ఏం కాదు అని అనిపిస్తుంది. లేదంటే కొన్నిసార్లు ఇవాళ ఫ్రైడే కదా ఒక వెబ్ సిరీస్ ఎపిసోడ్ వస్తుంది, పద చూద్దాము ఇంకా చాలే ప్రిపేర్ అయింది అని ఇన్ని రకాలుగా మనల్ని మొబైల్ అనేది డైవర్ట్ చేయడానికి చూస్తుంది. ఇంకా ఎలాంటి డైవర్షన్స్ ఉంటాయి అంటే రిలేషన్షిప్ ఇష్యూస్.
రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, మీరు మ్యారీడ్ అయితే మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో ఉంటాయి కదా. మేబీ మీ పార్ట్నర్తో, మీ పర్సనల్ లైఫ్ పార్ట్నర్తో ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయా, డెఫినెట్గా మీ పైన ఎంతో కొంత ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తాయి కదా, ఎంతో కొంత సాడ్గా వరీయింగ్గా అనిపిస్తారు. దానివల్ల మీరు ఏంటి అంటే చదువుకోవడానికి కూర్చున్నా సరే అంత క్వాలిటీ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది పెట్టలేరు. ఎందుకంటే మీ బ్రెయిన్లో అక్కడ ఇంటర్నల్గా మీ పార్ట్నర్ గురించి ఐడియాసే మీకు ఆ మిస్అండర్స్టాండింగ్సే రివీల్ అవుతూ ఉంటాయి. సో యూ కుడెంట్ స్పెండ్ టైం. లేదంటే మీ ఫ్రెండ్తో ఏదైనా మిస్అండర్స్టాండింగ్, కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా కనుక వస్తే, లేదంటే మీ పేరెంట్స్తో ఏదైనా ఒక కాన్వర్జేషన్ బ్యాడ్గా రన్ అయితే, ఇలాంటివన్నీ మిమ్మల్ని పదే పదే డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇది పదే పదే డిస్టర్బ్ చేయడం వల్ల ఏంటి అంటే మీరు అన్ని పనులు పక్కన పెట్టేసి మరి మీరు ప్రిపేర్ అవుదాము అని కూర్చున్నా సరే మీరు ద బెస్ట్ ఇవ్వలేరు. ఎందుకంటే సైకలాజికల్గా మీ పైన అది ఎంతో స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది కదా. వీటినే మనము డైవర్షన్స్ అని అంటాం. ఇలాంటి డైవర్షన్స్ అనేవి ఉండడం వల్ల మనం ఏంటి అంటే మనకున్న 86,400 సెకండ్స్ని ప్లాన్ చేసుకున్నా సరే మనము డైవర్ట్ అయిపోతూ ఉంటాము, రైట్. ఇంకొక రీజన్ ఏంటి, ఎందుకు కొంతమంది బాగా ప్లాన్ చేసుకున్నా సరే, ఎన్ని డైవర్షన్స్ ఉన్నా సరే కొన్నిసార్లు ఎందుకు క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయరు. కొంతమంది అంటుంటారు, మేడం లేదు మేడం నేను బాగానే ప్లాన్ చేసుకున్నాను, నేను మొబైల్ నుండి స్క్రీన్ టైం కూడా తగ్గించుకున్నాను, అంత టైం స్పెండ్ చేయట్లేదు, బట్ నాకెందుకు రిజల్ట్స్ రావట్లేదు, లేదంటే నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఇదేనేమో ఆ రీజన్. ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఈ ప్రపంచం అంతా ఎప్పుడూ ఏదో ఒక ఆశతో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఆశతోనే ముందుకెళ్తూ ఉంటారు కదా. మనం ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాము అంటే ద బెటర్ లైఫ్ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్గా మీరు కూడా ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు, డెఫినెట్గా ఒకవేళ ఈ జాబ్ వస్తే మీ లైఫ్కి ఒక మంచి సెక్యూరిటీ వస్తుంది, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు, సొసైటీలో మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా ఎన్నో మోటివ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ మోటివేషనే మిమ్మల్ని మీ ఎగ్జామ్ ఎంత హార్డ్ అయినా సరే, ఎంత టఫ్ అయినా సరే మిమ్మల్ని ప్రిపేర్ అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి మోటివేషన్ అనేది ఉండాలి. ఈ మోటివేషన్ లేకపోతే వీ కుడెంట్ రీచ్ అవర్ గోల్స్. మనకున్న గోల్స్ని మనం రీచ్ అవ్వలేము. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంత బాగా ప్రిపేర్డ్గా, ఫోకస్డ్గా ఉన్నా సరే, ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నా సరే, కొన్ని సందర్భాలు, కొన్ని ఆడ్ సర్కమ్స్టెన్సెస్ మనల్ని డైల్యూట్ చేస్తాయి, రైట్. కొంచెం డిప్రెస్డ్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా ఇంత కష్టం మనకు అవసరమా, ఏ గవర్నమెంట్ జాబ్ వస్తేనే లైఫ్ సెటిల్ అయినట్టా, ఈ గోలే రీచ్ అవ్వాలా, నేను దీనికి క్యాపబిలిటీ అంటే అంత క్యాపబిలిటీ నాలో ఉందా లేదా, నాకు రిజర్వేషన్ లేదు కదా, సో అన్ని మార్క్స్ రావడం చాలా కష్టం, నాకు జాబ్ రాదులే అని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన మోటివేషన్ అనేది డైల్యూట్ అవుతుంది, తగ్గిపోతుంది మోటివేషన్ అనేది. సో ఇది తగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈవెన్ దో మనము మంచి ప్లానింగ్ ఉన్నా సరే మనము క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయలేము. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది, చాలా టైం వేస్ట్ చేసుకొని మనం అనుకున్న రిజల్ట్స్ని మనము టేస్ట్ చేయలేము. సో దీస్ ఆర్ ద, అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఏజ్తో అయినా సరే మ్యాక్సిమం దీస్ ఆర్ ద 3 టాప్ నాచ్ రీజన్స్ అనమాట. ఈ టాప్ 3 రీజన్సే చాలామంది మనీని వైజ్గా, ప్లాన్డ్గా ఖర్చు పెట్టినట్టు ఈ టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నారు. మరి ఎలా అయితే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుందో ఇక్కడ మనకున్న 3 ప్రాబ్లమ్స్కి కూడా మనకు సొల్యూషన్స్ ఉన్నాయి. ఆర్ యూ రెడీ? సరే, మరి ఆ సొల్యూషన్స్ ఏంటో చూద్దామా? ఎస్. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పాము, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సో ప్లానింగ్ లేకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నాము. సో ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఏం ప్లాన్ చేసుకోవాలి అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి. మనం ఎంతసేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ ప్లానింగ్ని అకార్డింగ్గా నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. సో ప్లానింగ్, సో మీరు ప్లానింగ్ చేసుకోవాలంటే మీకున్న టైంని మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు స్కెడ్యూల్ యువర్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ 24 hours కదా, ప్రతి ఒక్కరికి 24 hours ఉంది. 24 hoursలో జనరల్గా అందరూ 8 hours అనేది స్లీప్. సో 24లో 8 వెళ్తే 16, ఇంకా 16 hours అనేవి అందరికీ కామన్గా ఉన్నాయి. ఈ 16 hours
మీరు ఏ టైప్ అంటే కొంతమంది సో ఫ్యూ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు, కొంతమంది ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదువుతూ ఉంటారు. సో ఇంకా వీళ్ళు జాబ్ ఏం చెయ్యరు, ఓన్లీ మెయిన్ ఫోకస్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీ వస్తుంది, సో అకార్డింగ్లీ మీరు ఈ 16 అవర్స్లో ఏ కేటగిరీ అయినా సరే ఒక 3 అవర్స్ దేనికి మీ డే టు డే యాక్టివిటీస్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కానీ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక 3 అవర్స్ డివైడ్ చేయండి. రిమైనింగ్ 2 అవర్స్ మీ ఎంటర్టైన్మెంట్కి. మీ ఎంటర్టైన్మెంట్ అంటే అది స్క్రీన్ టైం అవ్వచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు అంటే మొబైల్తో ఎన్నో పనులు అనేవి ఉన్నాయి కదా, సో వాటికంటూ టైం స్పెండ్ చేసి అంటే ఇక్కడ 5 అవర్స్ పోతే 16లో 5 పోతే ఈ 11 అవర్స్. ఈ 11 అవర్స్ని మీ కేటగిరీని బట్టి మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ టైం స్కెడ్యూల్. అంటే ఏ టైంకి ఏం చెయ్యాలి అంటే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఎస్, టైం టేబుల్. ఈవెన్ ద గ్రేట్ లెజెండరీస్ అయినా సరే, మీరు సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదివినా సరే వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు అంటే టైంకి మాత్రమే ఇచ్చారు. అందుకే దే ఆర్ కాల్డ్ పాపులర్ పర్సనాలిటీస్. సో మీరు కూడా ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం అంటే సో ఎన్ని మంత్స్ టైం ఉంది మీకు ఎగ్జామ్కి, తర్వాత ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్కి మీకు టఫ్ సబ్జెక్ట్స్ ఏంటి, ఓకే, ఈ టఫ్ సబ్జెక్ట్స్లో మీకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి. సో ఇలా క్లాసిఫై చేసుకొని మీరు ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు జస్ట్ ఊరికే నాకు ఒక 5 మంత్స్ ఉంది, నేను ఒక 4 మంత్స్ చదువుకోవాలి, రిమైనింగ్ 1 మంత్ రివిజన్ చేసుకోవాలి. ఈ 4 మంత్స్లో కూడా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్లో మీకు ఏవి కాంప్లికేటెడ్ చాప్టర్స్ అంటే తర్వాత వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి. సో ఎప్పుడైనా సరే మనకు ఒక సిలబస్ ఉన్నప్పుడు ఈజీ సబ్జెక్ట్స్కి తక్కువ టైము, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం అనేది కనుక అలొకేట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మన ప్రిపరేషన్ అనేది చాలా బాగుంటుంది. అంటే స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. సో మీ ప్లానింగ్ అనేది అంటే మీరు క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి. 86,400 సెకండ్స్ని కూడా మీరు ద బెటర్గా స్పెండ్ చేయాలి అనుకుంటే మీరు టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇన్ దట్ వే మీకున్న టైంని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మన ప్రాబ్లం ఏం చెప్పాము అంటే డైవర్షన్స్. ఈ డైవర్షన్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు? సో డైవర్షన్స్లో ద బిగ్గెస్ట్ వన్ ఏం చెప్పాము, మొబైల్. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే మీరు జనరల్గా మొబైల్కి అంటే స్క్రీన్ టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ అనలైజ్ చేయండి. సెట్టింగ్స్లో ఉంటుంది కదా ఆప్షన్ అనేది, మీరు డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. సో జనరల్గా మ్యాక్సిమం ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీ పర్సన్ ఒక 4 అవర్స్ అనేది స్పెండ్ చేస్తూ ఉన్నారు, రైట్? సో మీరు కూడా ఒక 4 అవర్స్ స్పెండ్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే 2 అవర్స్కి కట్ చేయండి. అంటే 2 అవర్స్ మాత్రమే మీరు స్క్రీన్ టైం అనేది సెట్ చేసుకోవాలి. ఆ 2 అవర్స్ కూడా కంటిన్యూగా ఉండకూడదు. ఎప్పుడైతే మీకు కొంచెం లేజీగా లేదంటే నిద్ర వస్తుంది అన్నట్టు లేదంటే కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవ్వాలి అని అనిపించినప్పుడు మీరు ఆ 2 అవర్స్ని మ్యాక్సిమం మనం ఆఫ్టర్నూన్ టైమ్స్ అంతగా ప్రిపేర్ అవ్వం కదా, ఎందుకంటే లంచ్ చేశాక కాస్త స్లీపీగా అనిపిస్తుంది. సో ఆ టైంలో మీరు మొబైల్ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక చిన్న న్యాప్ అయినా చేసుకోవచ్చు. సో ఇన్ దట్ వే మీరు మొబైల్ మాత్రము స్క్రీన్ టైం మాత్రం జస్ట్ 2 అవర్స్ ఉండేటట్టే సెట్ చేసుకోండి. ఆ 2 అవర్స్లోనే మీరు ఎవరికైనా పేమెంట్స్ చేయాల్సినవి ఉన్నాయా, మీరు ఏమైనా ఎవరికైనా రిప్లైస్ ఇవ్వాల్సింది ఉందా, లేదంటే ఇంకా ఏమైనా గేమ్ ఆడాలనుకుంటున్నారా, ఇలాంటివన్నీ మీరు ఆ 2 అవర్స్లోనే మ్యాక్సిమం ప్లాన్ చేసుకునేటట్టు యూస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మనకు రిలేషన్షిప్ ఇష్యూస్ అని కూడా డిస్కస్ చేసాం కదా. సో ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే రిలేషన్షిప్స్ ఎవరితో మనము మెయింటైన్ చేస్తాము, మన
మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళతోనే కదా. అది మన ఫ్యామిలీ, మన క్లోజ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే మన క్లోజ్ వాళ్ళతోనే కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, వాళ్ళతో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కాబట్టి మనం అల్టిమేట్గా సఫర్ అవుతాము. బట్ ఇట్స్ ఓకే. సో మీరు ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ముందుగా చెప్పచ్చు, సో ఇది నా గోల్, నేను ఇలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాను, టిల్ దెన్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ మన మధ్య వద్దు, నాకు ఈ జర్నీలో నీ సపోర్ట్ కావాలి, నీ హెల్ప్ కావాలి, సో ఎప్పుడు నువ్వు నా వైపే ఉండు, సో నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి అని ఇలాంటి ఒక క్వాలిటీ ఆఫ్ కాన్వర్జేషన్ కనుక మీరు వాళ్ళతో జరిపినట్టయితే మీ రిలేషన్షిప్ అనేది మిమ్మల్ని బాదర్ చెయ్యదు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు కదా మీ జర్నీ ఎలా ఉండబోతోంది అనేది. అంటే మీ గోల్ చెప్పారు, ఆ గోల్కి రీచ్ అవ్వాలి అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలో వాళ్ళకి చెప్పండి, మీ సైడ్ నుండి ఎలాంటి ఎఫర్ట్స్ ఇస్తున్నారో చెప్పండి. సో దట్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, ఒకవేళ మీ వైఫ్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వబోతుంది అంటే మీ వైఫ్తో మీరు కూర్చొని చెప్పండి, మీరు తనకు సపోర్ట్ చేస్తారు, మీరు తనకు హెల్ప్ చేస్తారు, తన ఇంటి గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎగ్జామ్ పైన ఫోకస్ మాత్రమే చేయమని చెప్పి తనకు చెప్పండి. ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి, ఇలా నాకు ఎగ్జామ్ ఉంది, నేను ప్రిపేర్ అవ్వబోతున్నాను, ఎలాంటివి ఉన్నా మీరే చూసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి, జస్ట్ ఒక 3 months 4 months అని మీరు వాళ్ళతో ముందే ఇలాంటి ఒక కాన్వర్సేషన్ అనేది జరగడం వల్ల మీకు ఎలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో ఇలాంటి డైవర్షన్స్ నుండి ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అర్థమైంది కదా. డెఫినెట్గా డైవర్షన్స్ అనేవి ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆ డైవర్షన్స్ని ఓవర్కమ్ అవ్వాలనుకోవడం కూడా అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి డైవర్షన్స్ అనేవి ఉండవు. మరి థర్డ్ ప్రాబ్లం ఏంటి? ల్యాక్ ఆఫ్ మోటివేషన్. సో ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం కదా, ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నా సరే, ఎంత గోల్ ఓరియంటెడ్గా ఉన్నా సరే, స్టిల్ మనం ఎక్కడో కాస్త డిప్రెస్డ్గా అనిపిస్తుంది, లేదంటే ఎక్కడో కాస్త డిమోటివేటెడ్గా అనిపిస్తుంది, రైట్? దేర్ కుడ్ బి మెనీ రీజన్స్, ఏ రీజన్స్ అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ ఇట్స్ యువర్ క్యాపబిలిటీ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దట్. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు, మిమ్మల్ని మీరు ఎలా మోటివేటెడ్గా ఉంచవచ్చు అంటే, టాక్ టు యువర్ వెల్ విషర్స్. మీ వెల్ విషర్స్తో మాట్లాడండి. లైక్ మీరు ఎలా, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మీరు ప్రజెంట్ ఎలా సఫర్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి ఫేజ్లో ఉన్నారు అనేది మీ వెల్ విషర్స్తో, అది మీ పేరెంట్స్ అయినా అవ్వచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అయినా అవ్వచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేదంటే మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ గురించి ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో, మీ మంచి ఎవరైతే ఎక్కువ కోరుకుంటారో వాళ్ళతో కూర్చొని మాట్లాడు. నాకు ఎందుకో ప్రజెంట్ ఇలా అనిపిస్తుంది, మొన్నటి వరకు బాగానే ప్రిపేర్ అయ్యాను, బట్ స్టిల్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇదంతా మనకు అవసరమా, ఇంకా చాలే వద్దులే, ఎందుకు ఇలా అనిపిస్తోంది, లేదంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా అనిపిస్తుంది, లేదంటే నాకు రిజర్వేషన్ లేదు కదా, అన్ని మార్క్స్ నేను తెచ్చుకోలేనేమో అనిపిస్తుంది, ఏం చేయమంటావు అని చెప్పి ఇలాంటి కాన్వర్జేషన్ అనేది మీ వెల్ విషర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో ఒకసారి వాళ్ళతో కూర్చొని హార్ట్ఫుల్గా మాట్లాడండి. చూడండి ఎంత రిలీఫ్ ఉంటుందో, మీకు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మీ బ్రెయిన్లో ఏ వరీస్ అయితే ఉన్నాయో, ఏ థాట్స్ అయితే ఉన్నాయో, ఏ నెగిటివిటీ అయితే ఉందో వాటి నుండి మీరు డెఫినెట్గా ఓవర్కమ్ అవుతారు. మీకు ఒక ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. సో ఆ ప్లెజెంట్ మైండ్తో మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు రిజల్ట్స్ అనేది డెఫినెట్గా ఎంజాయ్ చేయగలరు. సో ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిమోటివేట్ అవుతారు. ఆ డిమోటివేట్ అయినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, క్వాలిటీ ఆఫ్ స్పీచ్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్తోనో, మీ వెల్ విషర్స్తోనో, మీ ఫ్రెండ్స్తోనో కన్వే చేయడానికి ట్రై చేయండి. మీకు బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో అదంతా వాళ్ళతో షేర్ చేసుకోండి. దే ఆర్ ద వెల్ విషర్స్ కదా, డెఫినెట్గా వాళ్ళు మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తారు. సో ఇన్ దట్ వే యూ కెన్ ఓవర్కమ్, మరి మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఇది మనకు అవుట్ సైడ్ మోటివేషన్ అని అంటాము. వాట్ డూ వి కాల్ ఇట్? అవుట్ సైడ్. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ మెంబర్స్, మన వెల్ విషర్స్, మన ఫ్రెండ్స్ ఇస్తున్న మోటివేషన్ కాబట్టి దాన్ని అవుట్ సైడ్ మోటివేషన్. ప్రతిసారి కొన్నిసార్లు మనకు ఎవరొకరు బయట నుండి మోటివేషన్ ఇవ్వడం కాదు, మనం కూడా మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. దట్ హ్యాస్ టు బీ ఫ్రమ్ ఇన్సైడ్ మోటివేషన్ అనేది ఉండాలి. ఇన్సైడ్ మోటివేషన్ అదెలా మేడం అని అంటున్నారా? ఇన్సైడ్ మోటివేషన్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఏంటి అంటే, మీ లైఫ్లో ఇప్పటి వరకు
ఎన్నో సిచ్యుయేషన్స్ని ఫేస్ చేస్తూ వచ్చారు కదా, అండ్ అలాగే ఎన్నో అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి, అది అచీవ్ చేయడానికి మీరెంత హార్డ్ వర్క్ చేశారు, ఏమేమి సాక్రిఫైస్ చేశారు, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించినప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీలో ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది వస్తుంది, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ రైజ్ అవుతాయి. ఎందుకంటే ఆ అచీవ్మెంట్స్ అన్నీ మీవే కదా, మీరే అచీవ్ చేశారు, రైట్. సో మీలో ఉన్న క్వాలిటీస్ గురించి మీరు తెలుసుకున్నారు, రైట్. మీ పాస్ట్ లైఫ్లో ఉన్న సక్సెస్ గురించి మళ్ళీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నారు. అంతెందుకు చాలా ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్ ఎవరైనా వచ్చి అబ్బా అసలు అప్పుడు నువ్వు 10th క్లాస్లో ఏమైనా పర్ఫామ్ చేసావా, చాలా బాగా, అంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నా సరే నువ్వు కరెక్ట్గా ఇన్ అవర్స్ చదవడం వల్ల నీకు మంచి స్కోర్ వచ్చింది, నువ్వు సూపర్ రా అని అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతామా లేదా? అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది కదా. ఎస్, ఇలా ఇన్సైడ్ మోటివేషన్ అంటే ఏంటి అంటే మన పాస్ట్ లైఫ్లో ఉన్న అచీవ్మెంట్స్ని మనం రీకలెక్ట్ చేసుకోవాలి. మరి నిజమే కదా, అది నేనే కదా, అప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఆ సక్సెస్ వచ్చింది. ఎందుకు ఆ సక్సెస్ వచ్చిందంటే నేను అంత ఎఫర్ట్స్ పెట్టాను, నాలో ఆ క్వాలిటీ ఉంది, వీళ్ళు నన్ను సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు మాత్రం నాకు ఎందుకు రాదు, వస్తుంది. సో సేమ్ నేను ఇంకా అంతకన్నా ద బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తాను, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను, నేను అంతే డెడికేటెడ్గా ఉంటాను అని ఇలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. సో ఇలా మోటివేట్ చేసుకున్నట్టయితే మాత్రము మీ డేలో ఉన్న టైంని మీరు ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట మనము ఇప్పటి వరకు ఏం చూసాము, వాల్యూ ఆఫ్ టైం ఏంటి, ఆ టైంని మనము ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి, ఎలా స్కెడ్యూల్ చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి కదా. ఇప్పటి వరకు ఇవన్నీ డిస్కస్ చేసుకుని, ఇవన్నీ మీకు తెలియదని కాదు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మరి ఎక్కడ డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే అందరికీ తెలుస్తుంది, కానీ కొందరు మాత్రమే ఆ తెలిసిన వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు, డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసి జస్ట్ విని వదిలేయాలనుకుంటున్నారా, దీన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారా? ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయడం కనుక స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు కూడా ఆ సక్సెస్ని టేస్ట్ చేస్తారు కదా. ఫైనల్గా నేను ఇవాళ ఈ వీడియోని ఒక్క స్టేట్మెంట్తో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. అనేది ఏంటి అంటే విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ ద థింగ్స్ డిఫరెంట్లీ. అంటే విన్నర్స్ అన్న వాళ్ళు కొత్త వాటిని ఏం చెయ్యరు, చేసే వాటినే కొత్త పద్ధతిలో చేస్తారు. అంటే ఇక్కడ మీకు ఇవన్నీ తెలిసినప్పటికీ సరే, తెలిసిన వాటిని మీరు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది చూడగలరు. సో మీ అందరికీ ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. మరొకసారి నెక్స్ట్ వీడియోతో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తాను. థ్యాంక్ యూ. ఈ దసరా నవరాత్రుల్లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.